అన్నా ఆ ఫైర్ ఆఫీసర్ గారు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నాడు. ఆడు చెప్పిన సేఫ్టీ రూల్స్ ప్రకారం కట్టాలంటే మనకు మళ్ళీ 5-6 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది. కొత్తగా ఈ పర్మిషన్ అడిగే అలవాటు ఏంటి? ల్యాండ్ కబ్జా చేసినప్పుడు ఓనర్ పర్మిషన్ అడిగావా? లోన్ కోసం బ్యాంక్ మేనేజర్ పర్మిషన్ అడిగావా? బెదిరిస్తే అయిపోయి పనులకి పర్మిషన్ అడగరా? నాకు బీపీ వచ్చేస్తుంది. నేను రే వాడు ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు రా? అన్నా నీకోసం ఎవరో ఫైర్ ఆఫీసర్ వచ్చాడన్నా. లేనని చెప్పు. చెప్పానన్నా. ఏమన్నాడు? ఈ బిల్డింగ్ ఫైర్ నామ్స్ ప్రకారం లేదని చెప్పే నోటీస్. దాని మీద నువ్వు మీ వాళ్ళు ఒక 4 సంతకాలు పెడితే కన్స్ట్రక్షన్ ఆపేస్తాం. మేమెవ్వరిని బెదిరించి ఫ్లాట్స్ అమ్ముకోవటం లేదు. నచ్చినవాడు కొనుక్కుంటాడు, నచ్చకపోతే మానేస్తాడు. సొంత ఇల్లు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక పెద్ద కళ. 1,00,000 మిగులుతుంది కదా అని చెప్పి మీరు రూల్స్ పట్టించుకోకుండా కడుతున్నారు. 1,00,000 తగ్గుతుంది కదా అని చెప్పి వాళ్ళు రిస్క్ తెలుసుకోకుండా కొనుక్కుంటున్నారు. వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ మీరు ఇలాంటి సేఫ్టీ లేని అపార్ట్మెంట్స్ కడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఇది కరెక్టే. అయిపోయాడు. రూల్స్ పాటించేవాడిని నువ్వే ఊరుకోకపోతే ఏ రూలు పాటించిన వాడిని నేనెందుకు ఊరుకుంటాను? ఊరుకోను. నా అడిగాడేడి అదే ఒక్క నిమిషం సార్. ఒక సంతకం అయిపోయింది సార్. మిగిలిన సంతకాలు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. రండి సార్, రండి రండి సార్. ఈ లోపల ఉంటాడు సార్. ఈ లోపల ఉంటాడు చూడండి సార్. చచ్చాను. అక్కడ దారి లేదు సార్, తప్పించుకోవడానికి కుదరలా. నేను చెప్పేది కూడా అదే. ఫైర్ అయితే తప్పించుకోవడానికి ఎగ్జిట్లు లేవని. రండి సార్. ఆ మూడోవాడు అక్కడే ఉంటాడు సార్. సార్ సార్ మీరు అక్కడే ఉండండి సార్. ఒక్క నిమిషం సార్. నేను చెప్పాను కదా సార్, అది ఇక్కడే ఉంటాడని. ఏడీడు చదువుకోలేదన్నా. చదువుకోలేదా? సార్ ఒక్క నిమిషం సార్.
సార్ తీసుకోండి సార్. అమ్మా, నేను మిమ్మల్ని తీసుకొచ్చానని అన్నకు తెలిస్తే బాధపడతాడు సార్. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి కొట్టేయండి సార్. ఏంటో పాప మా అన్న పరిస్థితి. అమ్మో, పర్మిషన్ ఇవ్వనున్నావుగా, మళ్ళీ ఈ దౌర్జన్యం ఏంటి? నేను ఒకసారి లేదన్నా కాదన్నా ఇవ్వనన్నా నన్ను మళ్ళీ అడగకూడదు. అడిగితే నా సమాధానం ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఖచ్చితంగా తప్పించుకోవడానికి వేరే దారులు ఉండాలని అర్థమైపోయింది. నువ్వు కొంచెం కూల్ అయితే ఈ బిల్డింగ్ మొత్తం పడగొట్టేసి మళ్ళీ రూల్స్ ప్రకారం కొత్త బిల్డింగ్ కట్టుకుంటా. నన్ను వదిలిపెట్టు. అమ్మో, వదలదు వదలదు. సంతకం పెడతా, సంతకం పెడతా, సంతకం పెడతా. థ్యాంక్ యూ. ఏంటి ఆఫీసర్, దొంగలు దొరకటం లేదా? పెద్ద మనుషులు వెనకబడ్డారు. నాయక్ అనే ఒక పెద్ద మనిషి హైదరాబాద్ వచ్చాడని తెలిసింది. సిటీలోకి అలాంటి పెద్ద మనుషులు ఎవరు వచ్చినా ముందు మిమ్మల్ని కలుస్తారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారేమో అని. నువ్వేం అనుకోకపోతే నీకో ఉచిత సలహా ఇస్తా. నువ్వు నా దగ్గర చూపిస్తున్న ఈ స్పీడు ఆ నాయక్ దగ్గర చూపించావనుకో, 100 ఏళ్ళు స్లోగా పాసెంజర్ రైల్లా నడవాల్సిన నీ జీవితం ఫాస్ట్గా యుద్ధ విమానం లాగా చెప్పా పెట్టకుండా కూలిపోద్ది. నా మాటిని నాయక్తో పెట్టుకోకు. ఇది ఫ్రీ అడ్వైజే, వద్దంటే తీసుకోవద్దు. లవ్ యూ రాజా. సార్, నాయక్ ఖచ్చితంగా వీడిని కాంటాక్ట్ చేస్తాడని తెలిసినప్పుడు వీడిని ఎందుకు వదిలేశారు సార్? ఆ నాయక్ వీడిని కలిశాడన్న విషయం నాకు తెలుసు అని వీడికి తెలియాలి. అందుకే ఈ మీటింగ్. అచ్చా, ఠీకే భయ్. నమస్తే అన్న. ఏంటి ఇంత సడన్ గా చెప్పా పెట్టకుండా వచ్చారు? ఏదో చిన్న గొడవ. ఏయ్, తమ్ముడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంత మౌనంగా ఉన్నాడంటే ఇది చిన్న గొడవ కాదని నాకు తెలుసు. ఎవడాడు? ఎవడో ఫైర్ ఆఫీసర్ అంట. ఒక్కసారి రిపీట్ చేయి రాజా. ఎవడో ఫైర్ ఆఫీసర్ అంట. అమ్మా, పొడుగ్గా ఉంటాడు కదూ, నల్ల కళ్ళజోడు పెడతాడు కదూ, ఎప్పుడు ప్లెయిన్ షర్ట్ వేస్తుంటాడు, ఇసరంగు బుల్లెట్ నడుపుతుంటాడు. దేవుడా, ఇద్దరు సరైన వాళ్ళ మధ్య ఫిట్టింగ్ పడింది. నారాయణ. సాబ్జీ, సాబ్జీ, నాకొక్కడి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. జీ, ఇన్ఫర్మేషన్ అంటే వాడు ఏ బండి తోలుతాడు, జీ, ఏ షర్టు వేసుకుంటాడు, సాబ్జీ, ఎలా కొడతాడు లాంటివి కాదు. సాబ్జీ, నన్ను బలవంతుణ్ణి చేసే వాడి బలహీనత నాకు కావాలి. సాబ్జీ, నువ్వు ఈ పని మీద ఎంతమందినైనా పెట్టు, సాబ్జీ, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. సాబ్జీ, రేపొద్దునికి నేను అడిగిన ఇన్ఫర్మేషన్ పంపకపోతే సాబ్జీ, నీ వాళ్లతో నీ శవాన్ని పంపు. అమ్మా, ఏంట్రా వీడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నా శవాన్ని నా మనుషులతో నేనే వీడి దగ్గరికి పంపించాలా? ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో, ఆ జైకి నన్ను సాగు తప్పి వీడి తమ్ముడి దగ్గర పంపిస్తాడు. ఆ తర్వాత నా శవం కూడా దొరకదు వీడికి. ఎందుకు దొరకదన్నా? నేను అనవసరంగా వదిలేస్తావా ఏంటి? ఎంత తప్పు మేడనా? ఆ డబ్బు ఎక్కడుందో తెలిస్తే నిన్ను వదిలేస్తాడా? వాడు నన్ను వదిలినా నేను వాడిని వదలను. వాడి గురించి వింటేనే వణుకు పుడుతుంది. వాడికి ఆ డబ్బు దొరికేంత వరకు నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోజే. ఇంత కోపం ఉంది నాలో. ఇది వాడికి ఇచ్చేసి అప్పుడు వదిలేస్తా. అమ్మా, ఏమైందన్నా? ఆ ఫైర్ ఆఫీసర్ గారు గుర్తొస్తున్నాడు రా. ఆ నాయక్ చెప్పినట్టు ఫైర్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ తెచ్చామే అనుకో, వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మనం హ్యాపీగా రిలాక్స్గా ఉండొచ్చు.
ఆపేసిన కన్స్ట్రక్షన్ మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కరెక్ట్ అంటావా? అవును అన్న, మెల్లగా కుక్కలుంటాయేమో. అన్నా, బెడ్రూమ్ ఎక్కడా? ఆగ్నేయంలో ఉంటుంది. అదెక్కడా? నాకు కూడా తెలియదు, అందుకే ఈ కంపాస్ తెచ్చాను. నీ కంపాస్ అంటే తెలియదు కదా, తెలుగులో దీన్ని దిక్సూచి అంటారు. విజ్ఞాన ప్రదర్శన చూపించకో, పోయి పని చూడు. ఇదే అన్న బెడ్రూము, అదిరిపోద్ది. అదేంటి కిచెన్లో ఉందే? నువ్వు బెడ్రూమ్ అని చెప్పావు కదరా. ఇది తప్పు చేయదన్నా. ఒరే దిక్కుమాలినోడా, ఇది దిక్సూచి కదరా, గాంధీ గారి గడియారం టైప్ గడియారం రా. అవునా? తీసుకో, కుత్తే. ఓలా ఎలాగో కిచెన్లోకి వచ్చాం కదా, ఏదో ఒకటి తిని వెళ్ళిపోదాం. ఏముంది ఇక్కడ? తిందా? అరే, 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 ఏమైందిరా? చిన్నప్పుడు ఎప్పుడో రైలు బండి అట ఆడానన్నా. ఈ ఫైర్ ఆఫీసర్ పుణ్యమా నీతో ఆడాల్సి వస్తుందన్నా. అన్నా ఏదో ఒకటి చేసి నన్ను కాపాడన్నా ప్లీజ్. అన్నా అన్నా విన్నావా? నిన్నే అన్నా. అన్నా ఎక్కడున్నావు? నాకేం తెలియదు సార్. ఆ నాయకు మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారని అన్న నాకు ఎక్కడ తీసుకొచ్చారు సార్. కావాలంటే అన్నని మీరు కుమ్మేండి సార్. నా వద్దు కూడా నాలుగు బాధేసాడు సార్. నేనేమనుకోను సార్, మీరు అన్నం పెడతాను సార్. అన్నది రండి సార్, తిప్పుతున్నారండి సార్. అబ్బా అన్నా, బిందొచ్చిందన్నా. అన్న నువ్వా? ఆడనుకున్నానన్నా. మరి వాడికి నా మీద చాడీలు ఎందుకు చెప్తున్నావు నువ్వు? అంటే ఇప్పుడు మనకి ఆ ఫైర్ ఆఫీసర్ వచ్చాడు. అన్నా అన్నా ఏమైపోయాడు? అన్నా ఎక్కడున్నావు అన్నా? నా బోట్లో తక్కున్నా, వాడు బయట ఉన్నాడు. అరే బయట ఏం జరుగుతుంది? ఆకలితో ఉన్న పుల్లా కూర్చొని ఉన్నాడన్నా. ఆ కబ్బోర్డు నీ శవపేటికి అయ్యేటట్టుంది. అమ్మా భయపెట్టమాకరా. నువ్వు కబ్బోర్డులో, ఆఫీసర్ బయట. దొరికితే ఇంకేమైనా ఉందా అన్నా? అరే ఏదో ఒకటి చెయ్యరా. అడేమని అగ్గిపోల్లా ఆరిపోయడానికి? అగ్నిగుండంలో ఉన్నాడు, ముట్టుకుంటే మసైపోతాం. అమ్మా అరే దొరికితే చంపేస్తాడా? అంతకు మించి. దేవుడా, చూసాడన్నా? అమ్మా నన్నా కాదు, కబ్బోర్డ్ని. వచ్చేస్తాడా? అరే వచ్చాడు. నాకేడిపోతుందిరా. కొంచెం సేపు ఓపిక పట్టన్నా. ఓపిక పడితే ఏమవుద్ది? చచ్చిపోతావు. ఎందురా భయపెడుతున్నావు? జస్ట్ బతికిపోయావన్నా. ఆడు బయటకు వచ్చేస్తున్నాడు. యేసునాథా, ఏంట్రా నవ్వుతున్నావా? కాదన్నా, ఆడికి దొరికిపోతే నీ పరిస్థితి తలుచుకుంటే నువ్వు వచ్చేస్తుందన్నా. ఈ టైంలో కామెడీ చేస్తారా ఎవరన్నా? అయ్య బాబాయ్, ఈడింటి ఎలా వచ్చేస్తున్నాడు? ఇప్పుడు నేను ఎక్కడ తక్కువాలి? సీను 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 ఎక్కడున్నావు? నేను ఫ్రిడ్జ్ లో ఉన్నానన్నా. ఫ్రిడ్జ్ లోనా? ఫ్రిడ్జ్ లో కూరగాయలుంటే పాలు పెరుగుంటాయి, నువ్వెందుకుంటావురా? ఆ ఫైర్ ఆఫీసర్ ఈ రూమ్ డైరెక్ట్ కిచెన్ లోకి వచ్చాడన్నా. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నీ అయ్యా ఏదో ఒకటి చేయరా అంటే నా మీద కామెడీ చేస్తావురా? రై సీను, బయట సిచ్యువేషన్ ఏంటన్నా? హుదుత్తు, పైలాను, సునామీ, 3 తుఫాన్లు కలిపి
ఒక్కసారి తీరం దాటి ఫ్రిడ్జ్ మీద విరుసుకు పడుతున్నట్టుగా డేంజర్ గా వస్తున్నాడు రా. నువ్వు లోపలున్నావని వాడికి తెలిసిపోయిందిరా. అన్న చంపేస్తాడా అన్న? అంతకు మించి ఫ్రిడ్జ్ లో కూడా చెమట పట్టేది నాకేం తెలియదు సార్. ఆ నాయకు ఇన్ఫర్మేషన్ తేవడం కోసం నాకు రప్పించారు సార్. అన్నకు కావస్తే ఏమైనా చేసుకోవచ్చు సార్. నాకేం తెలియదు సార్. తనకి మాత్రం క్షమించారు సార్. మీకు తల పెడతా సార్. అన్న నువ్వా? అంటే ఫ్రిడ్జ్ లో కూలింగ్ అది ఇది అని కలిపి అదే స్ప్రైట్ తాగుతావా? స్ప్రైట్ తగ్గిస్తావురా? ఎవరది? వీడి గురించి ఇన్ఫర్మేషన్ ఇంట్లో కంటే బయట బతకడం బెటర్.